అభిజిత్ దుప్కే 21 రోజుల నుంచి భోజనాలు చేస్తున్నాడు, టిఫిన్‌లు చేస్తున్నాడు, బీర్లు తాగుతున్నాడు, ఇంటికెళ్ళి పడుకొని వస్తున్నాడు, స్టార్ హోటల్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. అంతా నడుస్తుంది. సోనం వాంగ్‌చుక్‌ని ముందు పెట్టారు. ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ ఎప్పుడైతే ఆస్పత్రికి తరలించబడ్డారో, ఇప్పుడు అభిజిత్ దుప్కే తను రంగంలోకి దిగాడు. తను ఆమె నిరాదీక్ష చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికా నుంచి ఒక 8 మంది బృందం వచ్చింది అతన్ని పరామర్శించడానికి. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఏ ఏ ఎన్‌జీఓల నుంచి వచ్చారు? ఆ ఎన్‌జీఓలకి అమెరికా ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళు ఈ దేశంలో ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు? అంటే వాస్తవంగా ఒకటి ప్రభుత్వం దగ్గర ఉన్న క్లియర్ పిక్చర్ అయితే కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి సోరోస్ సృష్టించినటువంటి సంస్థ. ఇదివరకు ఆమ్ ఆద్మీ పార్టీని సృష్టించింది. దాంతో రాజకీయంగా చాలా చేయాలనుకుంది. మోడీని దించుదాం అనుకుంది. 2019లో అయిపోయిందనుకుంటే రివర్స్ అయింది. 2024లో అనుకుంటే రివర్స్ అయింది. చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కోల్పోవడం అస్సలు తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి రేపు పంజాబ్ ఎన్నికలు వీటిని దృష్టిలో పెట్టుకుని దేశంలో ప్రభుత్వ వ్యతిరేకత సృష్టిస్తే ప్రజలు ఎవరో ఒకళ్ళని ఆల్టర్నేటివ్‌గా ఎన్నుకుంటారు. వాళ్ళని మనం పైకి లేపుదాంలే అనుకున్నటువంటి సోరోస్ ప్లాన్. ఎందుకంటే వాళ్ళు ఒక మనిషిని తీసుకొచ్చి ఇక్కడ గెలిపించడం కష్టమని అర్థమైంది. ఇక్కడ ప్రభుత్వాన్ని చెడగొట్టగలిగితే, బీజేపీని చెడగొట్టగలిగితే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నోళ్ళని మనం ప్రోత్సహిద్దాం అన్నటువంటి రూట్‌లో ఉంది. అలాంటి బ్యాచీనా ఎవరన్నది చెక్ చేస్తున్నది ఇప్పుడు షా టీమ్.